కృపగలిగిన దేవ, దయగలిగిన మా రాజ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినానికి కావలసినటువంటి ప్రభనైనా ఆత్మీయ ఆహారం కొరకు నా ప్రభనైనా అయ్యా యేసయ్య మమ్మల్ని అందరినీ సమకూరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. అయ్యా ముఖ్యంగా ఈ దినం గూగుల్ మీట్కినైనా మీరే అధ్యక్షులకు అదిగి రమ్మని బ్రతిమలాడుతున్నాం నా ప్రభా. అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకున్న అయినా అంత్యదేవుని వరకు మీ కృపను, మీ సన్నిధిని, మీ నడిపింపును దయచేయండి ప్రభా. అయ్యా పాటల్లో మీరుండండి ప్రభా. అయ్యా వాక్యం బోధించినట్టుండగా ప్రభా, మాకు ఆత్మీయ ఆహారం అనుగ్రహిస్తుండగా ప్రభా. అయ్యా తండ్రి గారిని నా ప్రభా మీ ఆత్మతో నింపండి నా ప్రభా. సెండురంతల ఆత్మతో అభిషేకించండి ప్రభా. అయ్యా నేటికి మాకు ఏది అవసరమో నా ప్రభనైనా అయ్యా మీరే మాకునైనా సహాయం చేస్తురండి, నైనా కృప చూపుతురండి, నడిపిస్తురండి ప్రభా. రావాల్సిన వారందరినీ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు ఆకర్షించండి తండ్రి దేవా. సకాలంలో నడిపించండి ప్రభా. ఇంకా అనేకమైన నూతన ఆత్మలు నడిపించే కృప చూపించండి. అయ్యా గూగుల్ మీట్ సరిహద్దులకు మీరు విశాలపరచండి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభానైనా. మేమెవరము కూడానైనా అనాలోచితంగా ఉండకుండా కృప చూపించండి ప్రభా. అయ్యా నిద్రమత్తు దురాత్మ నుంచి విడిపించండి ప్రభానైనా. ఇవి నీ ఒక్క వాక్యము నా ప్రభా ఈ దినానికి సరిపడుగానైనా మా జీవితాల్లో అవలంబించుకునే కృప చూపించండి అయ్యా. వాక్యాన్ని నెరవేర్చుకునే కృప చూపించండి, వాక్య ప్రకారం నడుచుకునే కృప మాకు చూపించండి అయ్యా. అయ్యా సమస్తమునైనా మా ద్వారా మీరు మాత్రమేనైనా మా ఘనత ప్రభావాలు పొందుకునమని మా ప్రభుని మా రక్షకుడిని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. శాంసన్ పాట పాడుతుంది. శాంసన్ పాట పాడతాను. శాంసన్ ఉన్నాడమ్మా? ఉన్నాడయ్యా. ఓకే ఓకే అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును
శక్తి కలిగిన యేసునామము శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తేసు నామము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అయ్యా. డాడీ వాయిస్ రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడు వస్తుందా వాయిస్ వస్తుందా ఇప్పుడు? మంచిది. ఇప్పుడు మనము 11వ వచనంలో చూసినప్పుడు మీరు నిర్భయముగా మీతో సుభోజనం చేస్తారు అంటే భోజనం భయపడుతూ చేయాలా? సుభోజనం అనే మాట వాక్య భోజనానికి సాదృశ్యం. సుబోధ అంటాం కదా, సుభోజనం, సుబోధ, సుకీర్తి అలాగనమాట. సుభోజనం అంటే వాక్య విందు. అంటే వాక్యంలో, దేవుని వాక్యంలో చాలా చక్కగా పాలు పంపులు పొందుతారట. అంటే మంచి వాక్యాన్ని వింటారు, మంచి విషయాలు చూస్తారు, ఆత్మీయంగానే ఉన్నట్టు కనబడతారు. తమను తాము అసలు ఏమాత్రమును భయం లేకుండా పోషించుకుంటారట. తమను తాము నిర్భయముగా పోషించుకుంటారు అని పదం. పోషించుకోవటం అంటే కింద పుట్టినట్లో మేపుకోవటం అట. అంటే పశువులను కదా మనం మేపుతాము. వీళ్ళు తమను తాము అంత చక్కగా మరి పోషించుకుంటారు. బట్ అసలు భయపడరు. ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు. మరి వాళ్ళ ముగింపు ఏందన్నది అసలు కొంచెం కూడా వాళ్ళు గ్రహించరు అని అర్థము. మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. నిర్జల మేఘములుగాను ఉంటారు. నిర్జల మేఘములను గాను ఉంటారు. అంటే జలములు అంటే వాటర్ లేని మేఘం ఉపయోగం ఏముంటుందండి? నిర్జల మేఘములుగాను. ఇంకా ఇటు అటు గాలి చేత కొట్టుకొని పోతారట. కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో కూడా పెకిలించబడిన చెట్టు. అమ్మ, ఇన్ని మంచి మంచి పదాలు వాడాల్సి వచ్చింది ఏంటిది?
అవునండి, ఒక పదం వాడితే నిజంగా భయం రాదనుకున్నారు పరిశుద్ధాత్ముడు. ఎంత చక్కగా ఒక పాఠమే చెప్పినంతగా చెప్పేస్తున్నాడు. కనుక వీరు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగాను, వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోచున్న నిర్జల మేఘములుగాను, కాయలు రాలిపోయి ఫలాలేమి లేక 2 మార్లు చచ్చిపోయిన తర్వాత వేళ్లతో సహా పెళ్లగించబడిన చెట్లుగా ఉంటారు. పీకేసిన తర్వాత ఏం కాయలు ఉంటాయి? ఏం కాయలు లేకపోయినా పదవులు మాత్రం కావాలి. పదవులు కావాలి, అధికారాలు కావాలి. సంఘములో ఆత్మ ఫలాలు ఏమి లేకపోయినా పదవులు మాత్రం కావాలి. సంఘంలో ఒక మనిషికి ఆత్మ వరాలు ఏమి లేకపోవచ్చు, కానీ ఆత్మ ఫలాలు ఉండాలి. ప్రియ తమ్ముడు, చెల్లి, ఆత్మ వరములు నీకు ప్రవచించే వరం లేదా? లేకపోయినా నువ్వు అడ్జస్ట్ అవు. అన్య భాషల్లో మాట్లాడే వరం లేదా? లేకపోయినా నువ్వు దేవుడికి విలువైన వ్యక్తివే. లేకపోతే వివేచన వరం లేదా? వాక్యమును మరి చక్కగా ప్రకటించగలిగిన సత్తా, దమ్ము లేదా? సువార్త ప్రకటించే శక్తి, ఆసక్తి, బలం నీకు లేదా? కృపావరాలలో ఏ ఒక్కటి లేదా? అయినా నువ్వు గట్టినవ్వగలవు. కానీ ఆత్మ వరం లేకపోతే బతికేస్తావు. ఆత్మ ఫలం లేకపోతే నువ్వు బ్రతకటం కూడా వేస్ట్. నువ్వు ఎంతకాలం బతికిన దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకనే మనము 2 సార్లు చచ్చిపోయి వేళ్లతో సహా పెకిలించబడిన చెట్టు. ఎంత ఘోరమైన భాష అండి అది. కాబట్టి ఎవరికి వారుగా ఆత్మ ఫలములు నేను ఫలిస్తున్నానా? ఆత్మీయ ఫలాలకు నాకేమైనా సంబంధం ఉందా? ఆత్మ ఫలం అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికం. వీటిలో ఏమైనా నాలో ఉన్నాయా? సరే, ఏమీ లేకపోయినా కనీసం దీర్ఘశాంతమన్నా ఉండాలి. లేకపోతే మనం ఏమైపోతామో మనకే తెలియదు. కనుక దేవుడు ప్రేమ గలవాడు అనుకుంటూ కొనసాగటం. ఆయన ప్రేమ కఠినం కాకముందే ఎంత ప్రేమ గలవాడు. అయ్యా, మేము కొనుక్కొచ్చామయ్యా నూనె కొనుక్కొని వచ్చాము, ఇప్పుడే కొనుక్కొచ్చేసామయ్యా, ఎంత నూనె కావాలంటే అంత నూనె ఉందయ్యా మా దగ్గర అంటూ బగా మండుతూ 5 కన్యకులు కూడా వెళ్ళారు. అప్పుడు ఆయన తలుపు కొట్టారండి. తలుపు ఇప్పుడే వేయబడింది. ఇప్పటిదాకా మీ కొరకు ఎదురు చూసి తలుపులు వేసేసాం, ఇక తలుపులు తీయబడవు. పైగా ఇంత టైం తీసుకున్నారు మీరు, అక్రమం చేయవాళ్ళారా, నా యుద్ధ నుండి మీరు వెళ్ళిపోండి అంటూ గెంటేశాడు కదా. తీర్పు దినాన ప్రభువుని యొక్క ప్రేమ పగగా మారింది. జాలి, దయాగుణం కాస్త దరిద్రంగా తయారైంది. అందుకనే ప్రభు ప్రేమగా మన మీద కురిపిస్తున్నప్పుడు, ప్రభు జాలిలాగా మనపై కురిపిస్తున్నప్పుడు మనము చక్కగా దిద్దబడాలి. 13వ వచనం చూడండి. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గమును తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అంటే ఎంతసేపటికి వెళితే ప్రమాదమే. కొంతమంది సేవకులు అస్తమానం తిరుగుతూ ఉంటారు, ఇల్లు పట్టుకుని కొత్తగా తిరుగుతూ ఉంటారు. బాగున్నావా, ఏం చేస్తున్నావు, అది ఇది అని పిచ్చిగా మాట్లాడి బ్రెయిన్ అంతా ఖరాబ్ చేసి వారిని సర్వనాశనం చేస్తారు. మొన్న ఒక సహోదరుడు నేను సాక్ష్యం చెప్తాను అంటూ నాకు వాక్యానికి ముందుగా సాక్ష్యం చెప్పాడు. సహోదరుడు అతను ఉన్నతమైన కులపువాడు, అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు అంటూ మైకెత్తాడు. ఉన్నత కులం అంటే సహజంగా మనం అనుకునే కులం ఓసి, అదే కదా ఉన్నతమైన కులం. మన ఇండియాలో ఓసి కేటగిరీకి ఎవరు వస్తారు? వాళ్ళు ఉన్నత కులమే కాదు, డబ్బు పూర్వకం కూడా వాళ్ళు హైరేజ్. అందుకని వాళ్ళను ఓసి అన్నారు. మిగిలిన వాళ్ళను బీసీ, ఇంకా కొంచెం తక్కువ వాళ్ళని ఎస్సీ, ఇంకా అట్టడుగులో ఉన్న వాళ్ళని ఎస్టీ అన్నారు. ఇదండి
ఈ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అప్పుడు అడుగులో ఎవరున్నారంటే అధమ కులం ఎస్టీ, అత్యున్నత కులం ఓసీ, మధ్యలో ఉన్న కులాలు రెండు ఉంటాయి, బీసీ, దానికంటే కొంచెం తక్కువ ఎస్సీ. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు చాలా ఉన్నతుడైన కులంలో నుంచి రక్షణ పొందాలంటే ఆ ఉన్నత కులం నుంచి రక్షణ పొంది మనకు సాక్ష్యం చెప్తారు అన్నప్పుడు ఆ సహోదరుడు చిన్నగా స్టార్ట్ చేశాడు. మేము చాలా ఉన్నతమైన కులంలో పుట్టామండి, మేము కులానికి బెస్తవారం అండి, చేపలు పట్టేవాళ్ళం అండి అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. వీరు ఒకవేళ ఓసి అంటే కమ్మను, రెడ్డిను, లేకపోతే ఎలమలో, లేకపోతే కాపు, నాయుళ్ళు, లేదా ముస్లిమ్స్ అయినా అయి ఉండొచ్చు, బ్రాహ్మిన్స్ అయినా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అతను చెప్పాడు, నేను మన కులాల్లోనే చాలా ఉన్నతమైన కులం మాది అంటూ చెప్పాడు. సరే, ఏదో చెప్తూనే వెళ్ళి పాపం అనుకున్నాం. అలా చెప్తూ నేను ఐపీసీ సంఘంలో రక్షించబడ్డాను, నేను ఐపీసీ సంఘంలో మరి దాన్ని ట్రైనింగ్ చేశాను అన్నప్పుడు, అయ్యో మన పెంతెకొస్తు విశ్వాసే, గుడ్, మంచి సాక్ష్యమే చెప్తాడు అనుకుంటున్నాను. అలా చెప్పుకుంటూ క్రమంలో అన్నాడు, కొంతమంది సహోదరులు వచ్చారు మా ఇంటికి వచ్చి నాకు రెఫరెన్స్ చెప్పారు. నేను అన్నాను ఆదివారమే కరెక్ట్ అన్నాను, వాళ్ళు అన్నారు శనివారమే కరెక్ట్ అన్నారు. నాకు వాళ్ళకు మధ్యలో గంట సేపు వివాదం జరిగింది. తర్వాత మేము నీకు చెప్పలేము, మీలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదు అని మాకు పేపర్ రాసి ఇచ్చి వెళ్ళిపోయారు. నేను ఆ పేపర్ చదువుకొని పెంతెకోస్తు సంఘం నుండి ఆదివారం నుంచి నేను శనివారంలోనికి కన్వర్ట్ అయిపోయాను. నేనే కాదు, నాతో సంఘాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేశాను. మేమందరం ఇప్పుడు శనివారం సభలో కొనసాగుతున్నాము. మేము సర్వస్వం తెలుసుకుని దేవాది దేవుని యొక్క కృపలో మేము మహాబలంగా ఎదుగుతున్నాము అంటూ గీసి గిరి మాట్లాడారు. ఆ కూటానికి కారణమైన తమ్ముడు వెనకాలకి వెళ్ళి ఈయన గారిని సాక్ష్యం చెప్పొద్దను, అంతలో చెప్పింది ఇక చాలు, తొందరగా బంద్ చేయమను అని చెప్పాడు. అప్పుడు ఆయన బాధపడుతూనే, నాకు సమయం లేదు, ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను నేను అంటూ ముగించాడు. దాని వదిలిపోయింది. అందరూ చాలా చిరాకు పడ్డారు అందరూ. అయిపోయిందండి, అయిపోయిందా? తర్వాత నాకు వాక్యాన్ని ఇస్తే నేను నాకు ఇవ్వబడినటువంటి 30 నిమిషాల్లో దేవుని యొక్క సత్యాన్ని చెప్పి యేసయ్యను ఘనపరిచి టక్కున ముగించేశాను. దాన్ని ముగించేసి మైక్ పక్కన పడేసి కాముగా వచ్చి కూర్చున్నాను. ఇంకా నన్ను కంటిన్యూషన్ చేయమంటానికి వాళ్ళకు ఎవరికి లేదు. కానీ జనాలు వాళ్ళు చాలా మంది ఆసక్తిగా విన్నారు. మతాన్ని ఆసక్తిగా విని ఆ తర్వాత ఆ ఎవరైతే పిలిచారో నన్ను వారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, వాక్యం చెప్పగలిగిన వ్యక్తికి కనీసం ఒక 40 నిమిషాలన్నా సమయం ఇవ్వాలి. మీరు కొలిచి గీసి 30 నిమిషాలు ఇచ్చి మీరు వాక్యం వినే మూమెంట్స్ కూడా పాడు చేశారు మీరంటూ వాళ్ళు ఇబ్బంది పడి ఈయన గారిని తిట్టారు. అట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది వచ్చి మరి ఆయనతో గొడవ ఆడారు. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య మీరు చెప్పు, మాట్లాడి ఉంటే బాగుండు అని. సమయమును మీరితే మీరే నాకు విరోధం. తర్వాత మీరు ఎందుకు పిలిచావారా, ఇతనికి టైం కనుకలేదా, టైం మేనేజ్ చేయడా అని అంటారు. అందుకనే నేను టైం పాటించాను అని వచ్చేసాను. గమ్మత్తు తెలుసా? గమ్మత్ ఏం లేదు. ఆ తమ్ముడు తెల్లారే నా దగ్గరకు వచ్చాడు, అన్నా దేవుని నామానికి మహిమ కలగాలి, నేను చాలా ఆత్మీయ సహోదరులతో నేను సహవాసం కలిగి ఉన్న మాట వాస్తవమే, అనేక సంఘాల్లో వెళ్ళి బోధిస్తాను. కానన్నా రాత్రి మీరు ఒక బాంబు వేసి వచ్చారు మా మీద కన్నట్టు. నేనేం బాంబు వేసాను బాబన్. అతను ఆఫరింగ్ తీసుకొచ్చి నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. నేనన్నాను, మన ఇంటికి తక్కువ దూరమే, కనీసం నేను పెద్దగా పెట్రోల్ కూడా ఏం ఖర్చు పెట్టలేదు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు.
నిన్ను చూస్తుంటే నువ్వు డబ్బు లేని వాడివిగా ఉన్నావు. ఇదే ధనం వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా చేయి, వాళ్ళు తృప్తి పడతారు. నాకు చేస్తే ఏముండదు ఇందులో. నేను దేవుని కొరకు చేశానేదో ఆయన పని ఆయన నిలబెట్టుకున్నాడు. సో నేను నిమిత్త మాత్రమే అని మాత్రం చెప్పగలను. కనుక సహోదర, మనం ఊరు పక్కవాళ్ళ ఊరోళం. నాకు కానుక మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు టైం ఇచ్చారు చూడండి, 30 నిమిషాలు. అది చాలా గొప్ప విషయం. అదొక్కటి చాలు నా జీవితానికి. ఇక్కడే కాదు, ఇంకెక్కడే నన్ను పిలిచినా నా ధోరణి ఇలాగే ఉంటుంది. బాబు మీరు వెళ్ళి మీకోసం ఎదురు చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీరు అని నేను అర్జెంటుగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అంతే, అతని గుండెల్లో బాంబు పడిపోయింది. ఆ తర్వాత అతను పిలిచినటువంటి వారందరూ కూడా, ఏమయ్యా మాకు డబ్బులు ఇయ్యవా, మేము వెళ్ళాలి తిరిగి అంటున్నారు. ఆయనకు అక్కడ ఏమర్థమైందంటే భిన్నత్వం అనేది అతనికి అర్థమైంది. అది చూసి ఆయన అవాక్కయ్యాడు. అతను అన్నాడు, నా దగ్గర లిక్విడ్ అమౌంట్ లేదు. నేను నిజంగా నా బ్యాంక్ అకౌంట్ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, దగ్గర దగ్గర అకౌంట్లో ₹1,00,000 దాకా ఉన్నాయి, 1,16,000 ఉన్నాయి. కానీ నాకు నిజంగా అది వాడటానికి నాకు అవకాశం లేకుండా ఉంది. చాలా ట్రబుల్గా ఉంది. ఈలోగా మీ అందరి నెంబర్ నాకు తెలుసు. నేను ఒక 2-3 డేస్లోగా నేను పంపించేస్తాను మీకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పటం. అప్పుడు ఆయన ఇస్తూ ఇవ్వడం. కానీ మరి పెట్రోల్ లేకుండా వచ్చాము, కారులో డీజిల్ లేకుండా వచ్చాము, ఆటోలో డీజిల్ లేకుండా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళని ఏదో ఒక రీతిగా కొంత అమౌంట్ డీజిల్ వరకల్లా అడ్జస్ట్ చేసి పంపించాడు. అలాగే తమ్ముడు నా దగ్గరకు వచ్చేసి నాతో మాట్లాడి కొన్ని విషయాలు పంచుకొని, అతను మంచి సువార్థికుడు, కరెంటు లైన్మెన్, ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, యవనస్తుడు, పెళ్లి కాలేదు, చాలా ఆసక్తిపరుడు, దేవుని వాక్యాన్ని బోధించడానికి చాలా ఆతృత కలిగి ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణమైన దేవుని సత్యాన్ని చెప్తాడు. అతను నిజంగా వచ్చి చాలా విషయాలు పంచుకొని ఆనందించాడు. మీరు ఏదైతే చెప్పిపోయారో నేను అదే చూశాను. కేవలం నేను ఇచ్చే ఆఫరింగ్ కొరకు మాత్రమే వాళ్ళు వచ్చారా అన్నంతగా మాట్లాడుతున్నారన్న. నేను వారికి బాగా తెలుసు నేను టైం చూసుకొని మీకు తప్పకుండా సెండ్ చేస్తానంటే నన్ను నమ్మలేదన్నా. నిజంగా అప్పుడు అనుకున్నాను, నిజ స్నేహితులు ఎప్పుడు కూడా యేసు పైనే ఆనుకొని పరిగెడతారు. ఇలాగా మనుషులను కానీ మనుషులు చేసే సహాయాన్ని ఆనుకోరని నాకు అప్పుడు అర్థమైందన్న. కనుక ఇంతమందితో నేను కలిసి ఉండి నేను కలుషితం అవటం నాకు నచ్చలేదు. ఖచ్చితంగా నా స్నేహం మీతోనే అంటూ ఆ రోజు నాతో పాటు సువార్తకు వచ్చేసాడు తమ్ముడు. నేను సంతోషించాను, నేను ఆనందించాను. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని మహిమ కొరకు పరిగెత్తటం, అతనిలో ఉన్న తపనను నేను చూశాను, అతని కసిని నేను చూశాను. రాత్రి గాస్పుల్ చేయడానికి అతను తీసుకెళ్తే తమ్ముడు చాలా ఆసక్తిగా గాస్పుల్ ప్రకటించాడు. కాబట్టి 13వ వచనం ఒకసారి చూడండి. తమ అవమానము అనే నొరగా వెళ్ళగక్కువారై, పిడుసురోగం వచ్చినప్పుడు లేకపోతే మందు తాగినప్పుడు వీళ్ళు నురగలు కక్కుతారు కదా, పాము గరిచినప్పుడు కూడా నురగలు కక్కుతారు. తమ అవమానం అనే నొరగను వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలగాను. సముద్రం యొక్క అల ఆగుద్దా? రావటము ఆగదు, పోవటము ఆగదు. ఎలా వస్తుందో స్పీడ్గా అలాగే వెళ్ళిపోద్ది స్పీడ్గా. సముద్రము యొక్క అలల వలె ఉంటారట. చాలా జాగ్రత్త. తర్వాత మార్గమును తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. మార్గమును తప్పి తిరుగు. భూమికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. భూకక్ష వేరు. ఈ భూకక్షలో భూమి తిరుగుద్ది. అదే సమయంలో పక్కనున్న గ్రహమును అని డిస్టర్బ్ చేయదు. తమ్ముడు చెల్లి, నీకు నియమించబడిన ఆత్మీయ మార్గంలోకి నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు ఎవరికి డిస్టర్బ్గా ఉండకూడదు. మరొక గ్రహానికి డిస్టర్బ్గా కాకుండా ప్రోత్సాహకరంగా ఎంకరేజ్గా ఉండాలి తప్ప ఇక నువ్వు వేరేలాగా ఎక్కడ ఉండకూడదు. నిన్ను బట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు. అర్థమవుతుంది కదా? 14 చూడండి. వీరి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రపరచబడి ఉన్నది అని అంటూ
14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరి గురించి ప్రవచించి మాట్లాడాడు. ఇప్పుడు 11వ వచనంలో చెడ్డ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. 14లోకి వచ్చాక మంచి వ్యక్తిని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. మీకేమర్థమైంది అంటే యేసుప్రభు వారు కూడా ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేయున్నప్పుడు అని చెప్పి ఎలా చేయకూడదో ముందు చెప్తాడు యేసయ్య. మీరు ఉపమానం చూడండి, ఎలా చేయాలో తర్వాత చెప్తాడు. మీరు ఎంతో దూరం పోనక్కల మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడొచ్చు. నీతి కార్యం గురించి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నీతి కార్యాన్ని ఎలా చేయకూడదో ముందు చెప్పాడు, ఎలా చేయాలో సరిగ్గా తర్వాత చెప్పాడు. తర్వాత 2వ ఉదాహరణ ప్రార్థన. ప్రార్థన ఎలా చేయకూడదో ముందు చెప్పాడు, తర్వాత ఎలా చేయాలో చెప్పాడు. చివరిలో ఉపవాసం గురించి ఉంటుంది. ఉపవాసము ఇలా చేయకూడదు అని చెప్పాడు, తర్వాత ఇలా చేయండి అంటాడు. మీకేమర్థమైంది? అందుకనే యూదా కూడా ఎగ్జాంపుల్లో చెడ్డ తరముల గురించి, వారి నాశనం గురించి చెప్పాడు. సెకండ్ ఏమని చెప్పాడు? మంచి వ్యక్తిని గురించి చెప్పాడు. చెడ్డ వ్యక్తి గురించి ముందు చెప్పడం ఏంటి సార్ అంటే అదొక హెచ్చరిక. వారి ముగింపు ఎలా ఉంటుంది, ప్రారంభం ఎలా ఉంటుంది చెప్పాడు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం రైట్ వేలో ఎలా వెళ్ళాలో చెప్తాడు. చూడండి 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించాడు. ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చును. వారు తమ దురాశ చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుష్యులను కొనియాడుచు సణుగు వారును తమ గతిని గురించి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఇంతటితో మనము ముగిద్దాము, ఎందుకంటే మనకు ప్రార్థనకు ఎక్కువ టైం కావాలి కనుక మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. రేపు మరొక అంశాన్ని చూద్దాం. మళ్ళీ చదువుతున్నాం చూడండి. హానుకు ప్రవచనం చెప్పాడు. అతను ఆదాము తర్వాత 7వ వ్యక్తి. ఈ హానుకు ప్రవచనం బైబిల్ ఎక్కడైనా కనబడుతా? అస్సలు మీకు ఎక్కడ కనబడదండి. అసలు హానుకు వీరి గురించి ప్రవచించాడు అనేటువంటి విషయమే కనబడదు. కానీ గమ్మత్తుగా యూదా రాశాడు ప్రవచించాడు అని. అంటే ఇప్పుడు మనం దేని నమ్మాలి? బైబిల్లో ఆయన పేరు ప్రస్తావన ఎక్కడ పెట్టలేదు, ప్రవచన వాక్కులు రాయలేదు, కాబట్టి ఇతను ప్రవచించలేదు అందామా అంటే అది పచ్చి అబద్ధం. ఆయన ప్రవచించాడు, కాకపోతే దాన్ని గ్రంథస్థం చేయటానికి దేవుడు ఒప్పుకోలేదు. అనగా తన దీన సేవకుని యొక్క ప్రోత్సాహకరమైన మాటలను దేవుడే మరుగు చేశాడు. ఎందుకు చేశాడు అనేది మనం అక్కడికి వెళ్ళాక అడుగుదాం, సరేనా? ఆయన ప్రవచించాడు, ఆయన ప్రవక్త. ఆ మాటకు వస్తే అబ్రహాం కూడా ప్రవక్తనే, ఇస్సాకు కూడా ప్రవక్తనే. వాళ్ళందరూ కూడా దేవుని అభిషేకంతో ప్రవక్తలైపోయారు. ఇప్పుడు ప్రవక్తలు కాంది ఎవడు సార్ అంటే మనకు ప్రవక్త అనే పేరు పెట్టబడకుండా హానోకుని గురించి హఠాత్తుగా మనకు ముందు వచ్చింది కాబట్టి ప్రభు లేఖనమే అతన్ని ప్రవక్త అంది. కాబట్టి మనం కూడా అట్నే ఒప్పుకున్నాం ప్రవక్త అని. ఇంతకీ ఇతనేం ప్రవచించాడట? ఒక్కటి ప్రవచించాడు, తీర్పు. ఏంటట? తీర్పు. ఓకేనా? తీర్పుని గురించి ప్రకటించాడు. ఏం తీర్పు? ప్రభు వస్తాడు, వచ్చాక వాని జీతం వానికి ఇస్తాడు. కాబట్టి ఉరులు దగ్గర పెట్టుకొని భక్తి చేయండి అంటూ తీర్పుని గురించి ప్రకటించాడు. ఇప్పుడు యెషయా ఏం ప్రవచించాడు? తీర్పుని గురించే ప్రవచించాడు. యోనా దేని గురించి ప్రవచించాడు? తీర్పుని గురించే ప్రవచించాడు. యెహెజ్కేలు దేని గురించి ప్రవచించాడు? యెహెజ్కేలు మొత్తం తీర్పు గురించి ప్రవచించాడు. అంటే ప్రవక్తలందరూ ఏమని ప్రవచించారు? తీర్పుని గురించే ప్రవచించారు. అంటే ఏంటిది? హెచ్చరిక. ఓకే కనుక మనము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి రక్షణను పాడు చేసుకొని పోగొట్టుకొని భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకొని నాశనం అవ్వటం మంచిది కాదు. కనుక ఉదయకాల సమయాన ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీకు యూదా పత్రిక ఎన్ని ముక్కలు అవుతుందని నాకు తెలియదు చదివేదాకా.
అర్థమవుతుందా? కనుక మనం దీన్ని ఇంతటితో ఆపేద్దాం. హానోకు కూడా చివరికి ఏం ప్రకటించాడంటే తీర్పును గురించి ప్రకటించాడు. కనుక మనం కూడా ఖచ్చితముగా ఈ కడవరి దినాల్లో ఆ తీర్పును దృష్టిలో పెట్టుకొని మరొకరిని ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా వారిని ఎంకరేజ్ చేద్దాం, ప్రోత్సహిద్దాం. ప్రభు మనకట్టి కృపను సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. మనమందరం కూడా మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండటానికి సిద్ధపడదాము. ప్రార్థన అనేది మనకు చాలా ఆవశ్యకముగా ఉన్నది. మంచిది పిల్లరా. ఇంటర్ వాళ్ళది ఇంకొక ఎగ్జామ్ ఉంది. సెంట్రల్ సిలబస్ వాళ్ళదేమో 10th ఎగ్జామ్ అయిపోయింది. ఇంటర్ ఒక సబ్జెక్ట్ ఉన్నది, అది అయిపోవస్తుంది. ఇక 10th ఎగ్జామ్ మనకు స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో 10th ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఆంధ్ర ప్రాంతంలో స్టార్ట్ అయింది. వారు మనకంటే అడ్వాన్స్ గా ఉన్నారు. కనుక మనము ప్రతిరోజు కూడా ఎగ్జామ్ అయ్యే వరకు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ఎగ్జామ్ కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అయితే మరొక విషయం మీతో చెప్పాలి. అదేమిటంటే భారతదేశంలో యవ్వన బిడ్డలు, ముఖ్యంగా యవ్వన బిడ్డలు, స్కూల్కి వెళ్ళే బిడ్డలు, కాలేజీకి వెళ్ళే బిడ్డలు తప్పుడు అంటే తొందరగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానిలో పడిపోయి డబ్బులు సంపాదించకపోగా నిరాశకు గురి అయి తాగుబోతులవుతున్నారు. ఇది ఒక రకమైన శాపం. ఇంకో కోణంలోనేమో అమ్మా నాన్నలు అప్పనంగా డబ్బులు ఇస్తుంటే చదువుకోలేక చదువులో భ్రష్టులైపోయి జులాయిలుగా తయారవుతున్నారు. ఇది యవనులను పొంచి ఉన్న మరొక ముప్పు. ఇకపోతే యవనులకు టాలెంట్ సరిగా లేక, మంచి ఉద్యోగాలు రాక, మరి ఉద్యోగములు చేయక వాళ్ళు సోమరులుగా, నిష్ఫలులుగా మారిపోతున్నారు. వారి గురించి ప్రార్థించే బాధ్యత మనకున్నది. కనుక ఈ యవన బిడ్డలు ఇన్ని కోణాల్లోనూ, ఇక మనకు తెలిసిందే లవ్ అఫైర్, అందులో అయితే ఇంకా పిచ్చి పిచ్చిగా పాడవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా వాళ్ళ ఫోటోలే. నేను ఎందుకు అనుకోకుండా ఒక ఇన్స్టాగ్రామ్ నాకు బ్లింక్ అయి ఓపెన్ అయింది. అది చూసినప్పుడు అందులో ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కుర్రోడు, 10th దాటాడు. ఇక అక్కడి నుంచి ఆయన ఎన్ని రకాలుగా ఫోటోలు పెట్టుకున్నాడు. నేను మొత్తం ఓపికతో చూస్తున్నాను, ఏం చేస్తాడు అసలు, దీనివల్ల ఏంటి అతనికి ఉపయోగం అని చూశాను. ఎన్ని రకాల స్టిల్స్ పెట్టి ఫొటోస్ అప్లోడ్ చేసి ఉంచాడు. మ్యాటర్ ఏమి రాయలేదు, కానీ వాటిని చూసిన వాళ్ళు వేలలో ఉన్నారు. ఇప్పుడు దాన్ని చూసి ఆయనకి ఎలా ఉంటుంది, నా ఫొటోస్ ఇన్ని వేల మందిని రీచ్ అయ్యాయి, నేను ఇప్పుడు ఇంతమందికి తెలుసు, పరిచయం అయ్యాను అని ఫీల్ అవుతాడు. దయచేసి ఎవరి బిడ్డలకి ఇలాంటి తప్పుడు ఫీలింగ్ సాతాను సృష్టిస్తున్నాడు. తప్పుడు నడత, తప్పుడు ఆలోచన, తప్పుడు దురభిప్రాయం తో నాశనం అయిపోతా ఉంది యవనస్తులు. కాబట్టి ఎగ్జామ్ ప్లస్ యవనస్తుల యొక్క చెడ్డ ప్రవృత్తి, అమ్మానాలను చంపటానికి కూడా వెనకాడట్లేదు డబ్బులు ఇవ్వకపోతే. కానీ యవనస్తులు పెరిగిపోతున్న నేర ప్రవృత్తి అరికట్టబడాలి అని మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు హనన్య పాల్ ప్రార్థన చేస్తాడు. మనము ఏకీభవించుదాము. యవన బిడ్డలు మన గృహాల్లో ఉంటారు, మన బజార్లో ఉంటారు, మన బంధుత్వంలో కూడా ఉంటారు. కనుక మన పిల్లలు దర్శించబడాలి, దేవుని కృపతో భద్రపరచబడాలి, యవనములో మందిరమును ఆనుకొని ఎదగాలి. దేవుడు అలాంటి కృపను మన యవన బిడ్డలకు, అటు ఎగ్జామ్ ఇటు వారి వ్యక్తిగతంగా సోమరులైపోతున్నారు. ర్యాంకులు లేక, మార్కులు రాక, ఏం చేయాలో దిక్కుతోచక, చిన్న ఉద్యోగం అడ్జస్ట్ కాలేక, అసలు ఉద్యోగం చేయకుండా గడిపేస్తూ, వయసు పెరిగిపోయి వివాహములు కాక, వ్యభిచారానికి అలవాటు అవుతూ, ఇలాగా భారతదేశంలో యువత ఒక సమస్యను అనుభవిస్తుంది మానసికంగా. పైకి మనకు చెప్పకపోయినా వారిని గురించినటువంటి ఒక చిన్న విజ్ఞాపన హనన్య పాల్ థామస్ చేస్తారు. తర్వాత మనం మరొక అంశంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీ దివ్యమైన శక్తి కలిగిన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో గూగుల్ మీట్లో మమ్మల్ని సమకూర్చిన బట్టి కృతజ్ఞతలు ప్రభు. ఈ సమయం మందు నాకు ఇవ్వబడిన అంశమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి మీ దాసుని ద్వారా ప్రభు మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. ఆ మాటలు నా జీవితంలో మరి ప్రభా
నీ వాక్యానుసారంగా నేను ఉండడానికి కృప చూపండి. నీ వాక్యం ఏదైతే తెలియపరుస్తుందో దాని ప్రకారంగా విశ్వాసంలో ఎదగడానికి కృప చూపండి. నీ ఆత్మ సహాయం అందించండి. మరి ఎగ్జామ్స్ విషయంలో మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి. మరి ఇంటర్ ఎగ్జామ్స్ మరి చివరిగా ఒకటి ఉంది. మరి పిల్లలు రాస్తున్నారు ప్రభా, రాసిన వాళ్ళందరూ ఉత్తీర్ణులు అవడానికి కృప చూపండి. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ మరి ఆంధ్ర రాష్ట్రంలో మొన్నే ప్రారంభమయ్యాయి. మరి మాకు తెలిసిన మరి పిల్లలు ఉన్నారు. మరి రాస్తున్న పిల్లలందరి విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వాళ్ళందరూ ఆసక్తితో పట్టుదలతో చదువుకొని కష్టపడి రాయడానికి కృప చూపండి. మరి నాయన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి 21వ తారీఖు నుండి ప్రారంభమవుతున్న ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం పిల్లల కొరకు. మరి ప్రతి ఒక్క స్టూడెంట్స్ మరి నాయన వాళ్ళు కష్టపడి చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా మీరు సహాయం చేయండి. మరి నాయన తప్పు త్రోవలో తిరుగుతూ మరి నాయన ఈ లోకానుసారంగా శ్రేష్టల్లో ఉంటూ మరి నాయన వాళ్ళ భవిష్యత్తును ఖరాబు చేసుకుంటున్న మరి పిల్లల విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని పట్టుకోండి ప్రభా. వాళ్ళను మరి లోకం నుండి, లోకాశల నుండి, సైతాన్ యొక్క శక్తుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి తండ్రి. మరి మిమ్మల్ని ఎరగక మీకు దూరంగా ఉంటూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ఈ లోకంలో ఉన్న ఆశలకు మరి నాయన కోరికలకు అట్రాక్ట్ అయిపోయి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ మరి నాయన అల్లరి చిల్లరిగా మరి తిరుగుతూ తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ, తల్లిదండ్రులను ఎదిరిస్తూ మేము సస్తాము అని వాళ్ళని బెదిరిస్తూ తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంటున్నారు. ఆ బిడ్డల విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. పట్టుకోండి ప్రభా. మరి మార్కులు సరిగా రానందువలన కూడా కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఎవరు కూడా సూసైడ్ చేసుకోకుండా మరి వాటి నుండి తప్పింపబడి మరి నిబద్ధతతో నాయన నీ బిడ్డలు మంచిగా ఇంకోసారి మేము విజయం సాధించగలుగుతామన్న ఆశతో ఉండడానికి కృప చూపండి. ఫెయిల్ అయినంత మాత్రాన, మార్కులు తక్కువ వచ్చిన మాత్రాన ఎలాంటి అగాత్యాలకు పాల్పడకుండా గొప్ప దేవుడా వాళ్ళను సెట్ చేసుకోవడానికి, వాళ్ళు మరి నాయన జ్ఞానమును బట్టి నిలబడడానికి కృప చూపండి. సహాయం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. పట్టుకోండి ప్రభా. నాయన మీరు సహాయం చేయండి. మేము ప్రార్థిస్తున్నాం నీ బిడ్డలుగా. ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను అంగీకరించాలని మేము ఆశపడుతున్నాం. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదని నీ పాదాలు పట్టుకొని మేము అడుగుతున్నాం. మీరు సహాయం చేయండి. అయా మా మందిరాల చుట్టూ, అయా నాయన సంఘాల చుట్టూ ఎంతో మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకోండి ప్రభా. మీరు సహాయం చేయండి. ముఖ్యంగా ఇంటర్ ఎగ్జామ్స్ విషయంలో, మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయంలో, ఇంకా ఇతర ఎగ్జామ్స్ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు సహాయం చేయండి. కృప చూపండి. నీ చిత్తంలో ప్రతి బిడ్డను పట్టుకోండి, రక్షించండి. ఈ యొక్క రక్షణలో వాళ్ళని పట్టుకుంటారని నమ్ముచు ఈ సమయం అందు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 ప్రార్థించిన అనన్యకు ప్రత్యేక వందనాలు. సెకండ్ అంశముగా, ఇది చాలా బాధాకరమైన అంశము. భారతదేశంలో జనాభా ఇండియాలోనే నెంబర్ 1. అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా నెంబర్ 1 పొజిషన్ చేరింది. ఒకప్పుడు చైనా ఉండే, చైనా తగ్గిపోయి ఇండియా పెరిగిపోయింది. చైనా ఫైనాన్షియల్గా బాగుంది, మనకు అంత సీన్ లేదు. మనం జనాభా మాత్రమే పెరిగాం. అంటే మనకు ఉండవలసింది లేదు, రాకూడనిది వచ్చింది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. కానీ అంత పెద్ద జనాభా కలిగిన దేశంలో ఒకే మతాన్ని అవలంబించాలి అనే ఒక దుర్యోచన. ఒకే మతం, తర్వాత ఒకే భాష, తర్వాత ఒక్కసారి ఓటింగ్ జరగాలి. ఇదంతా కూడా ప్రపంచం యొక్క నియంతృత్వపు ధోరణికి దారితీస్తుంది. ఒకప్పుడు మన దేశం ఏకత్వంలో భిన్నత్వం, ఇప్పుడు అలా లేదు. ప్రతి పల్లెటూరికి వెళ్ళిన సువార్త ప్రకటిస్తున్నా నీకు పర్మిషన్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చింది పర్మిషన్ ఉందా అని మాట్లాడే హక్కు? వాడికి ఎవడిచ్చాడు?
ఇండియాలో వాడికి ఎంత హక్కు ఉందో నాకంతే హక్కు ఉంది. ఆడు నచ్చిన మతాన్ని వాడు పట్టుకున్నాడు, అది వాడి ఇష్టం. దాన్ని నేను కాదనకూడదు, నేను కాదు అనను కూడా. కానీ అతను నువ్వు సువార్త ప్రకటించడానికి నీకు హక్కు ఉందా అని అడుగుతాడు వీడు. కానీ వీడికి తెలియదు అలా సువార్త చెప్పే వారికే అడ్డుపడే హక్కు ఎవడికి లేదు అని. కనుక క్రైస్తవ్యము చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. అందులో మతపరమైన సమస్య ఎక్కువ. అంతిమ దినాల్లో మతము రాజకీయము కలిసి నడుస్తాయి అంటూ బైబిల్ దానియేలు చెప్తా ఉంది. కనుక రాజకీయము ఇప్పుడు ఏమైపోయిందంటే రంగులు పులుముకుంది. ఇప్పుడు మన తెలంగాణ కాదు, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరాసరి ఇక ఆయన మామూలు వస్త్రాలు వేసుకోవట్లేదు, డైరెక్ట్గా సన్యాసి వస్త్రాలే వేసుకుంటున్నాడు. అసెంబ్లీలో కూడా సన్యాసి వస్త్రంతోనే కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు బాధ ఏంటంటే సెంట్రల్లో బీజేపీ ఉంది. బీజేపీ అధికారంతో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం కాదు, డైరెక్ట్ నేను సీఎంని కావాలి అనేది వాడి దృక్పథం. ఇంతకు ముందు చెగోవేరా అన్నాడు, ఇప్పుడేమో మార్చుకున్నాడు. సరే, ఇంకా రేపేం మారుతుందో మనకు తెలియదు. కనుక ఇలాంటి రంగులు మారే రాజకీయాలు, మతపరమైన రాజకీయాలు, మత సంబంధమైన విద్వేషాలు, అసూయలు. ఇంకొక మాట, భారతదేశము జనాభాలోనే నెంబర్ 1 అనుకుంటే ఇంకొకటి కూడా నెంబర్ 1 అయింది. అదేంటట, ఒకప్పుడు క్రైస్తవులను హింసించే దేశాల్లో భారతదేశానికి 11వ స్థానం ఉండే. 2-3 సంవత్సరాలు అట్లా కొనసాగింది. ఈ సంవత్సరం దాని సీన్ రివర్స్ అయింది. 11 పక్కన ఇంకొకటి ఉంటే కదా 11 అయ్యేది, ఆ ఒకటి తీసేశారు. అది తీసేస్తే 0 వచ్చుద్దేమో అనుకుంటున్నారు మీరు, అటు రాలే, ఒకటే వచ్చింది. అంటే 11లో 10 పోతే ఎంత ఉంటుందో అంతే ఉంది. ఇప్పుడు మనది క్రైస్తవులను హింసించే దేశంలో టాప్ 10లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంతగా మతపరమైన ఘర్షణలు, ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే ఇండియా మతం అనే పేరుతో ఎక్కడైనా ఒక చిన్న అలజడి సృష్టిస్తే దేశమంతా కంపు అయిపోతా ఉంది. అంత ఎలక్ట్గా ఎలాగయ్యాలి? బాగా చదువు ఒక్కటి మతపరమైన దేశాన్ని హింసపెడుతుంది. కనుక మతాన్ని రాజకీయాన్ని వేరు చూడాలి, వేరు చేయాలి. రెండింటిని కలిపి గందరగోళం చేసి అనేకుల జీవితాలను నాశనం చేయకుండా ఈ మతపరమైన గొడవలు సువార్తకు ఆటంకంగా ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోయి ప్రజలందరూ కూడా సమభావంతో, సమానత్వంతో, ఐక్యతతో కలిసిమెలిసి ఉండేలాగున మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. కనుక ఈ సమయమున మనకు ఈ మతపరమైన గొడవలు, అల్లర్లు, సువార్త ఆటంకాలు తొలగించబడి మరి ఈ మతము, కులము అంటూ మరి నిజంగా మా కులంలో చేసుకోవాలి, కానీ కులం బయట పెళ్లి చేసుకున్నారు కాబట్టి అని అమ్మాయి ఒకవేళ ప్రేమించి బలవంతంగా పెళ్లి చేసుకున్న అబ్బాయిని ఒప్పించి ఆ అబ్బాయికి ప్రాణగండం తప్పట్లేదు, అబ్బాయిని చంపేస్తున్నారు. ఎక్కువ కులపు అమ్మాయిని చేసుకున్నాడు, మా కల్లుడు ఎట్లా తొలివీడని చెప్పి వాళ్ళ తల్లి ఇంట్లో వాళ్ళు చంపేస్తున్నారు. ప్రణయం అట్నే కదా చంపేశారు. గర్భవతి అయిన తర్వాత కూడా ప్రణయం చంపేశారు. కారణం ఏంటంటే మా కూతురు పక్కన కులం తక్కువ ఉంటే మేము తట్టుకోలేమని. హై బాబాయ్, మరి చంపినోడు ఏమైనా బతికే ఉన్నాడంటే లేదు, కొద్ది రోజుల తర్వాత ఆయన వాళ్ళు షెడ్లో ఊరేసుకుని చచ్చిపోయాడు. మరి ఇప్పుడు మిగిలిన ఏమైనా ప్రశాంతంగా ఉన్నారంటే ఎంతమంది ప్రణయాన్ని కొట్టి చంపారు? వాళ్ళందరికీ ఇప్పుడు ఉరి శిక్ష పడింది, కొందరికి కఠినమైన కారాగార శిక్ష పడింది. ఇన్ని పడుతున్నా మరి మనుషుల్లో మార్పు వస్తుందా అంటే రావట్లేదు. కనుక మార్పు ప్రార్థనలోనే రావాలి. ద్వారకా ఈ విషయమై నా కుమార్తె ద్వారకా ప్రార్థన చేస్తారు. ఈ కుల కక్షలు, మత ఘర్షణలు, ఈ గొడవలు, ఈ దరిద్రం, ఈ పనికి మాలిన స్థితి పోవాలి. సువార్తకు అడ్డుగా ఉన్న కులం, అడ్డుగా ఉన్న ఆ మతం, వీటన్నిటిని ప్రభు తొలగించి ప్రశాంత జీవితాన్ని దేవుడు దయచేయాలని ద్వారకం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. సర్వలోకనాథుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మా సృష్టికర్త, నిర్మాణకుడా, నీకు వందనాలయ్యా. సర్వమునైనా నీకు స్తోత్రం.
స్తోత్రం. ఒక మాటతో చేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, జీవించుచున్న దేవా మీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ ఇప్పుడు వరకే నాయన నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా డాడీని మీ సిలువలో మరుగు చేసి మాతో మాట్లాడిన మీ ప్రతి మాట కొరకే స్తోత్రాలు. యోధా పత్రికలో నుండి నాయన అనేక విషయాలు మీకు అయ్యా మాకు తెలియచేయచ్చు వచ్చుచున్న తండ్రి మీ కృతజ్ఞతలు ఏమి చెల్లించినా మీ రుణాన్ని తీర్చుకోలేమయ్యా. ప్రతి ఉదయం ఈ రీతిగా నాయన మీ నామాన్ని గొప్ప చేయడానికి, ఏకముగా కూడి నీ నామాన్ని మహిమపరచడానికి నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలయ్యా. అవునయ్యా, సుబోధన అయ్యా నీకు స్తోత్రం వింటూనే నాయన అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వ్యతిరేకమైన అయ్యా దిశల్లోనైనా అయ్యా జీవిస్తున్న వారుగా ఉంటూ ఉన్నారని నాయన మాట్లాడిన తండ్రి. అలాగే నోవాహు గారి కొరకు మీరు మాట్లాడారయ్యా. అవునయ్యా, తను ప్రవచించినట్లుగా నాయన అయ్యా అయ్యా తీర్పును గూర్చి ప్రవచించినట్లుగా నాయన అయ్యా యోధా పత్రికలో మీరు రాసి ఉంచిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలయ్యా. అవునయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. శ్రేష్టమైన ప్రతి మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఏ ఒక్కటేనైనా మేము మరొకనైనా నీకు స్తోత్రం. మా అంతరంగంలో ధ్యానం చేసుకుంటూ నైనా మరి ఏవలే భద్రం చేసుకుంటూ ప్రభువా నీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ముఖ్యంగా నాయన అయ్యా అల్పిని నాకు ఇవ్వబడిన అంశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. ఒక్కసారి నైనా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా అన్ని రకాల అయ్యా ప్రజలునైనా అయ్యా నా దేశంలో ఉండడానికి నైనా విశేషతను ఇచ్చాన్నారు ప్రభు. నీకు స్తోత్రాలు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క అయ్యా నీకు స్తోత్రం మతపరమైన అయ్యా సిద్ధాంతాలు ఉండగా అయ్యా ఒక్క భారతదేశంలోనేనైనా అన్ని రకముల మతంలో వారునైనా ఉండడానికి అయ్యా నీకు స్తోత్రం నైనా కలిగి ఉన్నారు ప్రభు. నీకు స్తోత్రం. ముఖ్యంగా నాయన అయ్యా భారతదేశంలో క్రైస్తవులపై భయంకరంగా నాయన అయ్యా దాడి చేస్తూ నాయన అయ్యా అయ్యా నీకు స్తోత్రం. క్రైస్తవ మతాన్ని నాయన అది మతముగా ఎంచి నాయన నీకు స్తోత్రం. అయ్యా నీ పిల్లలను పడేవారిని నాయన భయంకరమైన ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి నాన్నగారు. మీకు వందనాలయ్యా. ఆత్మనాథుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ హృదయాలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. క్రైస్తవులు ఉండట ద్వారాగే మా దేశము క్షేమంగా ఉందని అయ్యా 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 గ్రహింపు ఏ కోసానా లేకుండా ప్రభువ అయ్యా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. మీరే దర్శించండి నానా. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా సౌలును దర్శించిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ అయ్యా. అయ్యా అందరూనైనా కరుడు గట్టిననైనా దొంగలను దర్శించిన దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీ కృతజ్ఞతలనైనా నా దేశంపై అల్లాడమని ప్రార్థిస్తున్నానైనా. అల్లాడుచున్న పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. అగాధ జలముల పైన మీరు అల్లాడినప్పుడు అయ్యా శూన్యములో సమస్తము నిరాకారములో ఆకారమయ్యా అది ప్రభువ. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా నా ప్రజలను దర్శించండి ప్రభువ. నీ పిల్లలకు వ్యతిరేకంగానైనా అయ్యా నీకు స్తోత్రాలైనా ప్రతి వారిలో పనిచేసిన ప్రతి దురాత్మ అంధకార చీకటి శక్తులను నైనా నీ నామములో గద్దిస్తున్నాం తండ్రి. ఈ లోక సంబంధమైన దేవతనైనా అయ్యా వారి మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలగ చేసి ఉండగా నాయన అంధకార క్రియలన్నీ నీ నామంలో లయపరుస్తున్నాం నైనా. యేసు నామంలో ప్రతి వారి మనోనేత్రాలు తెరవబడును గాకయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఏ నోటితోటైతే నాయనా అయ్యా అయ్యా నీ నామాన్ని దూషిస్తూ నీ ప్రజలను హింసిస్తూ నీ ప్రజలపైన అయినా దాడులు చేస్తూ చంపుతూ ఉన్నారో ప్రభు అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఏ హస్తాలతోనైతే నాయన నీ పిల్లలపై దాడులు చేస్తూ ఉన్నారయ్యా వారి నోరులు తెరవండి నాయన. వారి హస్తాలు నిన్ను ముఖ్య హస్తాలుగా చేయండి నాయన. అయ్యా అయ్యా స్తుతించని ప్రతి నాలుక స్తుతించే విధంగా నాయన. వంగని ప్రతి మోకాలు నీ పాదాల కడ వంగే రీతిగా నాయన. అయ్యా అయ్యా ప్రతి బిడ్డ హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీ కృతజ్ఞతలు. మీరు దర్శించకపోతే నాయన అయ్యా ఎవరు ఏమి చేయలేరయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మీరే దర్శించిన ఆయన అయ్యా ప్రతి హృదయాన్ని తెరిచిన ఆయన అయ్యా నా భారతదేశంలోనైనా అయ్యా క్రైస్తవులనైనా అయ్యా ఒక విశేషతగా నైనా చూడగలిగిన కృపను అనుగ్రహించండి అయ్యా. అయ్యా నీ నామం గొప్ప చేయబట్టానికి కృపనీయండి. మీ నామం మహిమపరచడానికి కృపనీయండి నాయన. అయ్యా నీకు స్తోత్రం
నైనా నా ప్రజలను విడిపించుచు ఘనత పొందుకోమని కొద్ది ప్రార్థన విన్నపాలు మీ చేతికి అప్పగిస్తూ శక్తి చేతనైనా బలము చేతనైనా కాదన్నారయ్యా. నా ఆత్మ ద్వారానే సమస్తము జరుగునన్నారు. అట్టి మీ ఆత్మ కార్యాన్ని జరిగించినైనా సమస్త మహిమ మీరు పొందుకోమని యేసునామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ద్వారా కొందరు దానియేలన్న ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. దర్శనం తీసుకుందాం. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రియ రక్షకుడు, మనం విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం కూడిన మనకు నీలో కొన్ని సకల పరిశుద్ధులకు, పరీక్ష రాస్తున్న బిడ్డలకును, అలాగనే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకును దేవుడు తన ఉన్నతమైన కృపాహస్తపు నీడలో ప్రతి ఒక్కరిని జ్ఞానాభిషేకంతో నింపి బలహీనతను తొలగించి బలపరిచి మరి తన వాక్కులో ఉన్న ప్రతి మధురమైన ఆత్మ సత్యములతో ప్రతి ఒక్కరు నడిపించి ఆదరించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్